వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప పార్లమెంటును ఈసారి తప్పకుండా కైవసం చేసుకుంటామని కడప నియోజకవర్గం కూటమి ఎంపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన భూపేష్ రెడ్డి పార్లమెంటు పరిధిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 3.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబ సభ్యులే కడప ఎంపీలుగా ఉన్నా జిల్లా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జగన్ చేసిన 5 ఏళ్ల పాలనపై ప్రజలు విసిగిపోయి చంద్రబాబు పాలన కోసం ఎదురు చూస్తున్నారంటున్న భూపేష్ రెడ్డితో ముఖాముఖి. తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంటు అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ముమ్మరంగా కడప పార్లమెంటు పరిధిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆ కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పార్టీ అభ్యర్థులందరి గెలుపు కోసం, అదేవిధంగా ఆయన కూడా అఖండ మెజారిటీతో గెలవాలనేటువంటి ఉద్దేశంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం కడప నగరంలో ప్రచారం కొనసాగిస్తున్నటువంటి భూపేష్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, తొలిసారిగా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగు పెట్టారు, ప్రచారం కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉంది? ప్రజల్లో ఈరోజు ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఒక చేత్తో పై జోవిలో 10 రూపాయలు పెట్టి కింద జోవిలో దాదాపు 500 రూపాయలు కొట్టేసే పరిస్థితి ఉంది. ఏ విధంగా అంటే ఈరోజు కరెంటు బిల్లులు పెరిగినాయి, బస్ ఛార్జీలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఈ విధంగా మరీ మున్సిపాలిటీలలో అయితే నిజంగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అది స్పష్టంగా ఈరోజు నేను డోర్ టు డోర్ తిరుగుతుంటే, ప్రచారం జరుగుతుంటే వాళ్ళు నిజంగానే స్పందన బ్రహ్మాండంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 3.5 దశాబ్దాలుగా కడప పార్లమెంట్ అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు కూడా వైఎస్ కుటుంబం నుంచే కడప పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. వాళ్ళని ధీటుగా ఎదుర్కోవడానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటి? ఈరోజు దాదాపు 30-35 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం ఎంపీగా కడప జిల్లా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈరోజు మేము కూడా అదే ప్రశ్నిస్తూ ఉన్నాము. 2014లో మొదటిసారిగా అవినాష్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు గవర్నమెంట్ లేదు. కానీ 19 నుంచి 24 వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సొంత జిల్లావాసి. ఏమన్నా ప్రత్యేకంగా సెంట్రల్ ఫండ్స్ తీసుకొని వచ్చినారా? అభివృద్ధి పదంలో ఏదైనా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని వచ్చినారా? తీసుకొని వస్తే ఏమన్నా దానికి శాశ్వతమైన బిల్డింగ్స్ ఏమన్నా తీసుకొని వచ్చినారా? అయ్యా, 10 ఏళ్ల నుంచి 35 ఏళ్ల నుంచి ఒకటే కుటుంబం కొనసాగుతూ ఉంది. మరొక సైడ్ ఈరోజు షర్మిలమ్మ గారు కూడా ఇండియన్ కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు. ఈరోజు మీరు మాట్లాడేటి ఇద్దరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఏం చేస్తారు, ప్రజల కడప జిల్లా అభివృద్ధి ఏ విధంగా చేస్తామని చెప్పకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఇద్దరికి. కాబట్టి ఇద్దరు ఫెయిల్యూర్ అవుతున్నారు. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ఎటువంటి హామీలు ఇవ్వలేకపోతున్నారు. నిన్న పులివెందుల సభల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ పోటీ చేస్తే మన ఓట్లన్నీ చీలిపోతాయి, దానికి ఆ ఓట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, బీజేపీ వైపు కూడా మల్లుతాయని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ముఖ్యమంత్రి హోదాలో ఉండి నిన్న పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం స్పీచ్ అయితే చాలా వర్స్ట్గా ఉంది. ఇది ఒక కుటుంబ పాలన మాదిరి, కడప జిల్లా సొంత జాగిరి మాదిరి మాట్లాడుకుంటున్నారు. ఇది మీ జాగిరి కాదు. కడప జిల్లా ప్రజలు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మార్పు రావాలంటే మనం నమ్మకాన్ని మీద ఓటు వేయాలి తప్ప అమ్మకానికి ఉండకూడదని మన ఓటు ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జమ్మలమడుగు బాస్గా చెప్పండి, మీరు జమ్మలమడుగు ప్రాంతంలోనే 2 సార్లు స్టీల్ ప్లాంట్కి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి శంకుస్థాపన చేశారు. అంటే ఇప్పటికి కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పడేటువంటి పరిస్థితి. ఒక జమ్మలమడుగు వాసిగా ఏం చెప్తారు మీరు జిల్లా ప్రజలకు? అదే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితే చాలా దారుణం. 2019లో ఇప్పుడైతే ముఖ్యమంత్రి అయినారో డిసెంబర్ 23వ తేదీన ఫస్ట్ టైం మీరు భూమి పూజ చేసి శంకుస్థాపన చేసినారు. మళ్ళా 3 ఏళ్ల తర్వాత మళ్ళా శంకుస్థాపన చేసినారు. నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రి అదే ప్లేస్లో 2 సార్లు అదే 5 ఏళ్ల టెన్యూర్లో ఎవరు చేసిండారు ఈ విధంగా భూమి పూజలు? కానీ మీరు చిత్తశుద్ధి ఉంది అంటే అక్కడ ఎన్ని కోట్లు మీరు కేటాయించినారు నిధులు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినారు? కనీసం మీరు చెప్పిన మాటకు నోటికి చేతికి ఏం సంబంధం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి స్టీల్ ప్లాంట్కు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు కడప జిల్లా ప్రజలకు, రాయలసీమ ప్రజలందరినీ మోసం చేసినారని జగన్మోహన్ రెడ్డి గారి ఈ సందర్భంగా తెలియజేస్తారు. చివరిగా చెప్పండి, ఈ కడప పార్లమెంటు పరిధిలో వైఎస్ కుటుంబానికి కాదని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? అదే ఈరోజు ఈ వైఎస్ కుటుంబం దాదాపు 35 ఏళ్ల నుంచి పరిపాలన సాగిస్తూ ఉంది. కడప జిల్లాకు మిగతా 7 నియోజకవర్గాలకు ఏం ఒరిగిందేం లేదు. అంతో ఇంతో పులివెందులకు వాళ్ళు చేస్తా పోతున్నారు. అదే మేము కడప పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే
7 నియోజకవర్గాలను సమానంగా అభివృద్ధి చేస్తాము, 7 నియోజకవర్గం సమానంగా రాజకీయంగా భవిష్యత్తు ఇస్తామని కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇది కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేశ్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. తాను కడప ఎంపీగా గెలిస్తే తప్పనిసరిగా కడప పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి బాటలో పయనింపజేస్తారనే అభిప్రాయాన్ని భూపేశ్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్, కడప. టీడీపీ